పెట్టుకుంటారు. జేబులో మరో ఉత్తరం ఉంటుంది. మొన్న ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలిపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన అంశాలను పార్టీ పరిశీలించకపోతే రాజీనామాకు సిద్ధమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. జేబులో రాజీనామా లేఖను అక్కడే ఉన్న ఓ మంత్రికి, కొందరు ఎమ్మెల్యేలకు కూడా చూపించారు. ప్రస్తుతం ఈ లేఖ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎవరో, ఆ లేఖ ఎందుకు రాసుకొచ్చారో తెలుసుకోవాలి అంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. తెలుగుదేశం పార్టీలో ఆయన ఫైర్ బ్రాండ్. ఉన్నదున్నట్లు ముఖం మీద మాట్లాడే నేత. ఇష్టమైన ప్రేమైన పగైనా ఏమాత్రం దాచుకోరు. చివరకు జగన్ని కూడా మావాడు అంటూనే చురకలు అంటిస్తారు. ఇంతకీ ఆయన ఎవరు అన్న సందేహం కలుగుతోంది కదూ. ఆయనేనండి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రెండు 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి ఆ తర్వాత అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలున్నాయని, వారిని మార్చాలని దివాకర్ రెడ్డి పదే పదే చెబుతూ ఉంటారు. తాడిపత్రిలో ఉన్న ఓ ఆశ్రమం స్వామీజీకి ఆయనకి మధ్య ఏర్పడిన వివాదం కూడా ఇటీవల సంచలనం సృష్టించింది. అనంతపురానికి చంద్రబాబు సాగు తాగునీరు ఇచ్చారని ఒకవైపు పొగుడుతారు. చంద్రబాబు మెతక వైఖరితో ఉంటున్నారని, బెత్తం తీసుకోవాల్సిందేనని, కఠినంగా వ్యవహరించాలని మరోవైపు పదును వ్యాఖ్యలు గుప్పిస్తూ ఉంటారు. సీఎం చంద్రబాబు సమక్షంలో కూడా ఇలాంటి విషయాలు నిర్మోహమాటంగా చెబుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో జేసీ దివాకర్ రెడ్డి కొత్త రాగం అందుకున్నారు. తాను తన సోదరుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తెచ్చారు. తన బదులు తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా, తన సోదరుడి కుమారుడు అస్మిత్ రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, మీరు పోటీ చేస్తే బాగుంటుంది కదా అని దివాకర్ రెడ్డిని కోరితే, తనకు ఢిల్లీలో బోర్ కొడుతోందని, అక్కడ చేయగలిగింది కూడా ఏమీ లేదని బదులిచ్చారు. ఈ మధ్యకాలంలో జేసీ తన మనసు మార్చుకున్నారు. తాజాగా ఆయన అనంతపురం మేయర్ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని మార్చాలని పట్టుబడుతున్నారు. అయితే దివాకర్ రెడ్డి చెప్పిన విధంగా అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధినేత అంగీకరించడం లేదు. జేసీ కూడా వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ భవిష్యత్ కోసమే తాను ఈ ప్రతిపాదన చేస్తున్నానని, దాన్ని పరిగణలోకి తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలవగలుగుతామని దివాకర్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించడం లేదు. ఈ తరుణంలోనే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు, మరో మంత్రి కూడా ఉన్నారు. అనంతపురం వ్యవహారాలతో పాటు పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగింది. సందర్భంగా జేసీ స్పందిస్తూ, తాను కూడా టీడీపీ అధినేతకి పలు సూచనలు చేసేందుకే వచ్చానని చెప్పారు. వాటిని పరిగణలోకి తీసుకొని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తాను అన్నారు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి రాజీనామా లేఖను తీసి అక్కడి వారికి దివాకర్ రెడ్డి చూపించారు. ఈ పరిణామంతో ఆ ఎమ్మెల్యేలు, మంత్రి బిత్రపోయారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లి దివాకర్ రెడ్డి తన జేబులో రాజీనామా లేఖ పెట్టుకొని తిరుగుతున్నారంటూ సమాచారం అందించారు. అయితే సీఎంఓ సిబ్బంది మాత్రం ఈ అంశాన్ని లైట్గా తీసుకున్నట్లు సమాచారం. మరికొందరు ఆయన వద్ద రాజీనామా లేఖ ఎప్పుడూ ఉంటుంది కదా అని ప్రశ్నించారట. ఈ స్పందనతో ఆ ఎమ్మెల్యేలు, మంత్రి మరింత ఆశ్చర్యానికి గురయ్యారట.